ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ముంచుకొని ఎంత అయిపోతున్నాం? ఎస్, వీఆర్ నాట్ యూజింగ్ ద వాటర్ యాజ్ ఇట్ ఈస్. దానికి ఏం చేస్తున్నాం మనం? వీఆర్ ట్రీటింగ్ ది వాటర్. వాటర్ను ట్రీట్ చేసిన తర్వాతనే తాగుతున్నాం. వాటర్ ట్రీట్ చేయకుండా ఎక్కడ పడితే అక్కడ బావిలోకి వెళ్ళి ముంచుకొని బోరింగ్ దగ్గర కొట్టుకొని చెరువులలో తీసుకొని తాగుతలేము. వాటిని ట్రీట్ చేసుకుంటున్నాం. ట్రీట్ చేసుకునే పరిస్థితికి వచ్చిందంటే మన ఘన కార్యాలయం. మనమే ఏం చేస్తున్నాం? ఇష్టం వచ్చినట్టుగా వాటర్లోకి ఏది పడితే అది పడేస్తున్నాం. చూడండి, మనం ఇప్పుడు కాకతీయ కెనాల్ పోతుంటే, కాకతీయ కెనాల్ రోడ్డు దాటుతుంటే ఆ కెనాల్లో చెత్తకుండి చేసినాం. చూడండి, చెత్తకుండి. మీరందరూ పిల్లలు మీ దృష్టిలో ఎక్కడన్నా వాటర్లో చెత్త పడేసిన, వాటర్లో వ్యర్థాలు పడేసిన, వాటర్ లోపలికి పొల్యూటెడ్ వాటర్ను పంపించిన, మన అమ్మ వాళ్ళు మోరి తీసుకుపోయి డైరెక్ట్ కాలువలో పెట్టినా అది ఆపేయాలి. దానివల్ల వాటర్ స్పాయిల్ అవుతుంది. ఆ స్పాయిల్ అయిన వాటర్ తాగితే మనకంటే టెక్నాలజీ ఉంది, మనకంటే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇళ్ళల్లో ఏముంటాయి? బట్ ఏమంటారు? అవి ఉంటాయి కదా, వాటర్ ప్యూరిఫైయర్. వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకుంటాం. మరి పాపం పశువులకు ఏమున్నాయి? చేపలకు ఏమున్నాయి? కప్పలకు ఏమున్నాయి? మేకలకు ఏమున్నాయి? కోళ్ళకి ఏమున్నాయి? వాటికి ఉంది ఆ టెక్నాలజీ. అవి పాపం అవే వాటర్ తాగుతాయి, వీక్ అయిపోతాయి, చచ్చిపోతాయి. మరి వాటిని ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఒక భూమి మీద మనం ఒక్కరం ఉందామా? మన ఒక్కరం ఉండగలుగుతామా? బయోడైవర్సిటీ అంటారు. మనం మంచిగా సస్టైన్ కావాలి, మంచిగా బతకాలంటే మనకు ఇంకొక లివింగ్ థింగ్తోని అది మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం. అది మంచిగా లేకపోతే మనం ఈవెన్ తేనె బీ ఉంటుంది, హనీ బీ అనేది లేకపోతే మనిషి జీవితమే ఉండదు, మనిషికి ఫుడ్ రాదు. అవునా? కాబట్టి మనం బతకాలంటే అన్ని ప్రాణులు బతకాలి. చెట్లు బ్రతకాలి, పక్షులు బ్రతకాలి, జంతువులు బ్రతకాలి, చిన్న క్రిమి కీటకాలు బ్రతకాలి. వాటినే మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు. అవన్నీ ఉంటేనే మనం బతకాలి. అవి లేకుండా పోతే ఏమవుతుంది? చెట్టు మొలవదు, కాయ కాదు, అన్నం గింజ కాదు, పండు దొరకదు, కూరగాయలు దొరకవు, ఏమి దొరకవు. అవన్నీ ఉండాలంటే మనం వాటిని కాపాడాలి.